ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రాబోయే అమావాస్య రోజు అంటే జూలై 4వ తేదీన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవుని పూజిస్తే చాలా బాగుంటుంది. ఎవరికైతే ఆర్థికంగా బాగోలేదు, ఫైనాన్షియల్ స్టేటస్ బాగోలేదు, అన్నిటా కూడా మనకి లాస్ వస్తుంది, ఏ పనులైనా పెండింగ్లో ఉన్నాయి అనేవాళ్ళు ఈ పూజ చేసుకుంటే తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. ఈ పూజ అన్నది చాలా మహిమ ఉన్న పూజ అన్నమాట. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. నార్మల్గా అయితే మనకి అష్టమి రోజు స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాము. ఈ అమావాస్య రోజు చేసే పూజ కూడా మనకి రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు చేసే పూజల కంట అమావాస్య రోజు చేసే పూజ గొప్ప ఫలితం ఉంటుంది అని అంటారు. మనకి ఈ స్వామివారిది అంటే స్వర్ణాకర్షణ కాలభైరవుని ఫోటో లేకపోతే మనం ఆ మహాశివుని ఫోటో పెట్టుకోవచ్చు. శివయ్య పార్వతీదేవి ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. ఈ కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివయ్యే స్వరూపమే అన్నమాట. అయితే మనకి ఈరోజు ఏం చేయాలి అంటే మనం చాలానే చేసుకోవచ్చు. ఏమీ చేయకపోతే ఈ చిన్న రెమెడీ చేయండి. ముందుగా అయితే మనం ఉదయము లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాం అమావాస్య రోజు, లేదా సాయంత్రం ఆరాధిస్తూ ఉంటాం కదా. ఒక పూట మాత్రం ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుని పూజ చేయడానికి చూడండి. నిజంగా మీరు అమావాస్య రోజు అష్టమి రోజు స్వామిని ఆరాధిస్తే సరిపోతుంది. నిత్యం ఆరాధించవలసిన అవసరం లేదు. మన దేవుడి మందిరంలో ఉండవలసిన ఫోటోల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ధనాకర్షణ కావాలి, ధనం ఇంట్లో ఉండాలి, నిలిచి ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అన్నిటా విజయం సాధించాలి, ఏ పనైనా సరే అనుకున్న దానికంటే మనం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ పూజ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నాను ఈ పూజని. చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఇలా స్వామివారికి ఒక పీట వేసుకోవచ్చు, లేదా దేవుడి మందిరంలోనైనా చేసుకోవచ్చు. చేసుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పూలమాల లేకపోతే పూలతో అలంకరించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. అందుకే విఘ్నేశ్వరుని అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించుకున్నాను. దీపారాధనకి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. అందుకే ఎరుపు రంగు ఒత్తులు వేసుకున్నాను. ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. బియ్యం పోసి ప్లేట్లో తీసుకున్నాను. లేదు అంటే మీరు పెద్దది మనం చూస్తున్నారు కదా, ఈ ఎండు కొబ్బరి అంటే మనకి కాలుతుంది. అందువల్ల మనం ధూపం వేసే దాంట్లో అయినా సరే పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ప్లేట్ అయితే జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట. బాగానే అనిపించింది. లేదు అంటే మనం ధూపం వేసుకుంటాం కదా, అందులో ఈ బియ్యం పోసి ఎండు కొబ్బరి పెట్టి అప్పుడు దీపారాధన చేయండి. అలా చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఒత్తులు 9 అంటే 2 చొప్పున మనకి 8 ఒత్తులు వేసుకున్నాను. 9 కాదు, 8 2 ఒత్తులు ఎరుపు రంగు వేసుకున్నాను. అష్ట అంటే 8 అనమాట. స్వామివారికి 8 సంఖ్యలో చేసుకోవాలి. అష్టదిక్పాలకులు, అదేవిధంగా మనకి అష్టభైరవులు, మాత్రికులు ఉంటారు కదా, అష్టమాత్రికులు ఉంటారు కదా, అలా 8 అంటే స్వామివారికి ఇష్టం అన్నమాట. అందువల్ల తప్పకుండా 8 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి. అయితే ఎండు కొబ్బరిలోనే చేయాలా అంటే పచ్చి కొబ్బరిలో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అది కూడా లేకపోతే బెల్లం ముక్క చిన్నది గొయ్యలా చేసి అందులో కూడా మనం నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేసినా బాగుంటుంది. అది అన్నిటికన్నా మనకి స్వామివారికి ఇష్టమైన దీపారాధన కూష్మాండ దీపారాధన. అంటే గుమ్మడికాయ ఉంటుంది కదా, తెల్ల గుమ్మడి, బూడిద గుమ్మడి, దాన్ని కడగకుండా అదేవిధంగా కొంచెం కట్ చేసి మనం దాన్ని దీపం పెడతామన్నమాట. ఈ అమావాస్య రోజు కూష్మాండ దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న అరిష్టాలు, అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి అనుగ్రహం అన్నది మనకి లభిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు.
అయితే ఈరోజు ఉన్న రెమెడీలు చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే అన్ని రెమెడీలు పాటిస్తూ మనం స్వామివారిని ఆరాధించుకోవచ్చు. ఇంటి గడపలకు కలబంద కట్టుకోవడము, గుమ్మడికాయ కట్టుకోవడము, ఉన్న వాటిని తీసి పారేయడము, నిమ్మకాయలు ద్వారాల దగ్గర పెట్టుకోవడము, ఇటువంటివన్నీ చేస్తూ కూడా మనం స్వామివారిని ఆరాధించాలి. మనకి ఏదో ఒకటి మనకి అనుకూలంగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కటి చేయడంలో మనకి ఇంటికి మంచి జరుగుతుంది అంటే ఏదైనా సరే మనం చేసుకుంటే చాలా మంచిది అని నా భావన. అయితే ఇక్కడ ముందుగా నేను విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటున్నాను. స్వామివారికి పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పిస్తూ స్వామివారికి మంచిగా నైవేద్యాన్ని సమర్పించాలి. మనం బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అనంతరం మనం స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని అర్చించాలన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకున్నాం కదా, లక్ష్మీదేవిని కూడా ఆరాధించుకోవాలి. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని కూడా ఆరాధించుకోవాలి. అయితే మనకి సాక్షాత్తు కుబేరునికి కూడా ఈ స్వామివారే ధనాన్ని ప్రసాదించారు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా అష్టమి రోజు అమ్మవారుల అష్టలక్ష్ముల శక్తులు కొంచెం తగ్గుతాయంట. అప్పుడు ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుని ఆలయాన్ని అష్టలక్ష్ములు కూడా దర్శిస్తారు అని చెప్తారు. అంటే అంతటి మహనీయమైన దేవాలయము ఈ కాలభైరవునిది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనసులో ఎటువంటి సందేహము లేకుండా స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని భావించి పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అన్నది ఉంటుంది. స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలు, అదేవిధంగా ఉంటే బిల్వపత్రాలు, ఎందుకంటే శివయ్యే కదా, బిల్వపత్రాలను కూడా వేసి ఎర్రని అక్షంతాలతో మంచిగా స్వామివారి అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం లేదు అంటే మనకి శివయ్య నామాలు కానీ లేదా మనం ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ ఇల్లంతా ధూపం వేయాలి. అమావాస్య రోజు ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టుకొని మాప్ పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా ధూపం వేయాలి. ద్వారలక్ష్మికి పూజ చేసి గడప పైన స్వస్తికి వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పు దీపారాధన లేదా కూష్మాంత దీపారాధన లేదా ఇలా నారికేల దీపారాధన, ఇటువంటివి బెల్లం దీపారాధన ఇలా చేస్తే మన ఇంట్లో అన్నీ కూడా మెరుగుపడతాయి. కష్టాలు మనం అన్నీ కూడా రెమెడీలు చేస్తూ ఉంటే వాటంతట అవే తొలగిపోతాయి. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను చేయడానికి ట్రై చేయండి. స్వామివారికి నివేదించడానికి మనం పచ్చిపాలను కానీ లేదా ఏమన్నా ప్రసాదం మన ఇంట్లో వండింది కానీ లేదా పండ్లను కానీ నివేదించి తాంబూలం సమర్పించండి. తాంబూలం సమర్పించినా సమర్పించకపోయినా పర్వాలేదు. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని మంగళహారతి ఇవ్వండి. మంగళహారతి ఇచ్చి స్వామివారికి ఇచ్చి ఇంట్లో అందరూ తీసుకొని గడపకు కూడా ఈరోజు మంగళహారతి ఇవ్వండి. ఎందుకంటే ఏది వచ్చినా మన ఇంటికి మంచి వచ్చినా చెడ్డ వచ్చినా గడప నుంచే వస్తుంది. అందువల్ల గడపకు కూడా మంగళహారతి ఇస్తే మంగళకరంగా ఉంటుంది. రాబోయే అమావాస్య రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.